హాయ్ అండి అందరికీ. హాయ్. ఇవాళ మాకు డ్యూటీ లేదనమాట. సాయంత్రం 4కి లేసాను నేను పడుకొని. నైట్ కొద్దిగా పడుకున్నా. కానీ బయటకు వచ్చి చూస్తే షాప్స్ ఇవన్నీ బంద్ ఉన్నాయి. ఇలా స్టిక్కర్లు తగిలించి ఉంచారు. మరి దేనికో ఏంటో తెలియదు. 10 రోజుల నుంచి ఇలాగే బంద్ ఉన్నాయన్నమాట. చెప్పారు శుక్రవారం అయిపోగానే ఓపెన్ చేస్తారని. మరి ఇవాళ కూడా ఓపెన్ అవ్వలేదు. ఎందుకో ఏంటో తెలియదు. చూడండి, అన్ని షాపులకి స్టిక్కర్స్ ఇవాళ అన్నీ అతికిచ్చారు. ఇక్కడ అన్ని హోటల్స్ ఉంటాయన్నమాట. తమిళనాడు, కేరళ, పాకిస్తానీ, బెంగాలీ అన్ని హోటల్స్ ఉంటాయి. మరి ఎందుకు ఇలా బ్యాన్ చేశారో ఏంటో తెలియదు. మరి ప్రతిదానికి ఒక స్టిక్కర్ తగిలిచ్చారు. ఇదిగోండి అలాగా. ఎప్పుడు లేనిదే అసలు పోలీసు హడావుడి చాలా ఉంది. ఏంటో మరి తెలియదు అనమాట మనకు కూడా. చూడండి, ప్రతిదానికి అలా స్టిక్కర్లు అతికిచ్చారు. మరి దేనికో ఏమో. ఎప్పుడు లేనిదే కెమెరా కూడా ఫిట్ చేశారు. చూడండి ఇదిగోండి. ఇక్కడ అసలు కెమెరా అనేది ఉండదు. మరి కొత్తగా పెట్టారు. మరి నేను కూడా ఈ మధ్య చూస్తున్నాను. 3 days అవుతుంది చూసేది. ఇవాళే చూసాను అనమాట. నాకు తెలిసి ఒక 3 days అయి ఉంటుంది పెట్టి. అన్ని షాప్స్ అన్నీ బంద్ ఉన్నాయి. టీ తాగడానికి మనం మా రూమ్ నుంచి కరెక్ట్గా దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ నడిచాను అనమాట. 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. హాఫ్ కిలోమీటర్ 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. చూడండి, అన్నీ బంద్ ఉన్నాయి. మరి అంటే ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తుంది అనమాట. అక్కడ ఉంటుందేమో టీ తాగుదాం కనీసం అని చెప్పేసి చూస్తే అసలు ఎక్కడా లేదు. అన్ని చోట్ల బందే ఉంది. సెల్ అయితే అని చెప్పేసి ఇంకో చోటుకి వెళ్ళాను అనమాట. అక్కడైతే ఉందని చెప్పారు ఒకళ్ళు. సెల్ అక్కడికి వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాను. ఇదిగోండి. ఇంక ఇక్కడ ఒకళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారండి. మన పాకిస్తాన్ వాళ్ళు, ఇండియా వాళ్ళు అందరూ కలిసి ఆడతారనమాట. మీకు అది కూడా ఒకసారి చూపిస్తా చూడండి. ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు మనం యూట్యూబ్ ఏం స్టార్ట్ చేయలేదన్నమాట. ఈ మధ్యగా స్టార్ట్ చేసింది. నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది. చూడండి ఎలా ఆడుతున్నారు అందరూ. అక్కడ కూర్చున్న ఒక అతను మా రూమ్మేట్ అనమాట. ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఇంకా రూమ్లో ఏం చేయాలి తెలియక. చూడండి, అందరూ కలిసే ఆడతారు ఇక్కడ. పాకిస్తాన్ అని, బెంగాలీ అని అంత తేడా ఏమి ఉండదండి. అందరూ కలిసిమెలిసే ఉంటారు. అందరూ ఆడతారు. అయిపోయింది. ఇంకో చోటుకు వచ్చాం అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా అన్ని బండే ఉన్నాయి. మరి ఇదిగోండి ఇలా ఇక్కడైతే రోడ్డు కూడా బ్లాక్ చేశారు. మరి ఎందుకు బ్లాక్ చేశారో కూడా తెలియదు. ఇంకా అక్కడ నుంచి మనం చెప్పాం కదా ఇంకా వేరే చోటుకి వెళ్తున్నాం అని చెప్పేసి చూపిస్తా చూడండి. మీకు వీడియో మొత్తం చివరి వరకు చూడండి, మీకు అర్థమైంది. అక్కడ పాకిస్తానీ కరాచీ హోటల్ అని ఉంటుంది అనమాట. అక్కడ పార్క్ ఇవన్నీ చాలా పెద్దది. అది అక్కడికి వెళ్ళాం. మన వీడియో మొత్తం తీయలేదు, ఓన్లీ షార్ట్గా అలా తీసాను అనమాట. మళ్ళీ ఎవరైనా అనుకుంటారా, ఇదే కరాచీ హోటల్ అండి. చాలా పెద్దది ఇది. పార్క్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటుంది అనమాట. టీ ఒకటి తీసుకుందాం. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, సరేనా? ఈ వీడియో ఇంతేనండి. బాయ్. ఈ వీడియో ఇంతేనండి. ఇంకా టీ ఒకటి తీసుకున్నాం కాబట్టి ఇంక రూమ్కి వెళ్ళిపోతాం. ఇంకా బయట పరిస్థితి ఏం బాగాలేదనమాట. మరి ఎందుకో తెలియదు. నిన్న గొడవ జరిగిందని చెప్పారు, అందుకనేమో. బాయ్.